నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆలయ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు, రంగనాథ్ మాస్ వార్నింగ్. అమెరికా అధ్యక్ష బాధ్యతల తరువాత భారత్లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన. రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారు, ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్. చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? కిషన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటి? జగద్గిరి గుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను త్వరలోనే కూల్ చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట డివిజన్లోని సర్వే నెంబర్ 348/1లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న గోవిందరాజస్వామి ఆలయ కోనేరు భూమి కబ్జాకు గురవుతుందంటూ అర్చకుడు నరహరి ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, పోలీస్ నుంచి, ఇతర రెవెన్యూ, ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ ఈ గోవిందరాజ స్వామి ఆలయం జగద్గిరిగుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో ముందు కొలను, అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది, అది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేశాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ గోవిందరాజ స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు, దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్. బేసికల్గా ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారు అనేది కంప్లైంట్. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము. దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల సంఘాల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చేసి వాళ్ళు కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళు ఎవరో పేదవాళ్ళకనో లేదా మధ్యతరగతి వాళ్ళకి అమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి, లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్నిటి కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చారో అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే కనుక కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ వాళ్ళు స్థానికంగా ఒకళ్ళిద్దరు లాభపడుతున్నారు. అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరూ కూడా, ప్రజలందరూ కూడా. సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అనాథరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద, వాటి మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ట్రంప్ భారత్లో పర్యటించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చైనాలోనూ ట్రంప్ పర్యటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను అధికారం చేపట్టాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో బీజింగ్తో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయం అయితే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది. ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కారు ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కారు ఉంటే మళ్ళీ అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారు అనడానికి కూడా లేదు.
ఆయన ట్విట్టర్లోనే ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు అన్నటువంటిది ఇవాళ బీజేపీ పార్టీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆనాటి మందమే మాట్లాడి తప్పించుకొని తిరుగుదామంటే ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారన్న విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి. చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర సమాధానం చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో చిరంజీవి కూడా పాల్గొన్నారు. నిన్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా అని మీడియా ప్రశ్నించగా చిరంజీవి అగ్ర నటుడు కాబట్టి కేవలం గౌరవించి పిలిచినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.